ఆర్మూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూరులో ఇంటిగ్రేటెడ్ కళాశాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని ఆయన అన్నారు. ఇంటిగ్రేటెడ్ కళాశాల కోసం భూమి ఉన్నట్లు నివేదిక ఇస్తే ముఖ్యమంత్రి దానికి కావాల్సిన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అవసరమైన నిధుల మంజూరుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, భూముల సర్వే ఆధారంగా నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజల్ చేస్తామని, ఇటీవల లక్కంపల్లి స్టేజ్లో పరిశ్రమల ఏర్పాటుకు 10 చిన్న తరహా కంపెనీలు ముందుకు వచ్చాయని తెలిపారు. దీంతో యువతకు ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాయకులు కూడా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అదే గౌరవనీయ శాసనమండలి సభ్యుడు మహేష్ కుమార్ గౌడ్ సాయం కూడా జరిగింది. అన్న ఈ ప్రాంత బిడ్డ మీరు నిజామాబాద్ ఈరోజు ముఖ్యమైన స్థానంలో ఉన్నారు, ఆరుమూరు ఇబ్బందిగా ఉంది, మీరు అభివృద్ధికి ముందుకు రావాలని మహేష్ కుమార్ గౌడ్ రావడం జరిగింది. ఇంకొక ఆరుమూరు బిడ్డ ఉన్నాడు చిన్నగారు, ఆయన కూడా జరిగింది. మీరు ఆరుమూరు ప్రాంతం కాంగ్రెస్ సీనియర్ నాయకులు దయచేసి కొద్దిగా అందరం కలిసి పార్టీలకు అతీతంగా ముందుకు వెళ్దాము అని చెప్పి అధికారులకు మాత్రం క్లియర్గా చెప్తున్న మీద ఈయన ప్రలాభాలకు లోనయ్యి ఇట్లాంటి ఏమైనా అక్రమాలకు ప్రోత్సహిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాము. మిమ్మల్ని బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేదు. కాబట్టి దయచేసి అధికారులందరూ కూడా ఈ ప్రజలు తిరస్కరించిన నాయకులను రెండు సార్లు తిరస్కరించిన నాయకులను, స్థానిక నాయకులను దృష్టిలో పెట్టుకోకుండా ఆరుమూరు ప్రజల అభివృద్ధి, ఆరుమూరు నియోజకవర్గ ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని కొద్దిగా జాగ్రత్త ఉంది, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తారని శాసనసభ్యులు మనవి చేస్తున్నారు. ఎవరు ఉన్నారు చెప్పినారు దగ్గర దాన్ని ఏ రకంగా ఉపయోగించుకుంటారు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఆర్సిస్ వరకు మనం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. వారు సానుకూలంగా స్పందిస్తే మనమేదో వాళ్ళని దేని అని అడుగుతలేదు, మన నిధులు మనకు అడుగుతుంది. వేరే వాళ్ళకంటే వేరే ఇబ్బంది అంటే మన ఆర్మీకి ఒక అడ్వాంటేజ్ ఉంది, వేరే ఎవ్వరికి లేని అడ్వాంటేజ్ ఆర్మీ వాళ్ళకి ఒకరే ఉంది. ఎందుకంటే మనకు ఒక ప్రొడక్టివ్ స్టార్ట్ అయింది, జనరేట్ అయింది. ఇంకా జీవన్ రెడ్డి గారి షాపింగ్ మాల్ రైటర్ రాన్నది, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఈరోజు మన నెలకు 11 లక్షలు ఒక ఆదాయం ఉంది, ఒక బంగారు గుడ్డు పెట్టే బాధ ఉంది. నేనేమంటున్నానంటే అదే చెప్పాను సత్యనారాయణ గారు, ఈజ్ ఐపీఎస్ ఆనెస్ట్ ఆఫీసర్, మంచి ఇంటెక్ట్ కొల్ల ప్రభాకర్ గారు రాకేష్ గారు ఏం చెప్తా చేస్తున్నాను గారు అని చెప్పి నేనేమంటున్నా అంటే ఆ 30 కోట్లు మనకు వెట్ చేసిపోయింది. రాష్ట్ర ప్రభుత్వంలో దాన్ని ప్లాన్ చేస్తుంది. దేని గురించి కాదు, రుణమాఫీ గురించి, ఈ రిజిస్ట్రేషన్ ఆదాయాన్ని, ఎక్సైజ్ ఆదాయాన్ని వెడి చేసి లోన్ ప్రయత్నం చేస్తుంది. నేను అదే అన్నాను ముఖ్యమంత్రి గారికి, మీరు ఎట్లయితే మీ రుణమాఫీ గురించి ఈ రిజిస్ట్రేషన్, ఎందుకంటే రెగ్యులర్గా ఎక్కువ ఆదాయం వచ్చే 2 ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం, ఎక్సైజ్ రిజిస్ట్రేషన్. ఎందుకంటే బ్యాంక్ కోర్టు కూడా ఎవరికి రిపేమెంట్ కావాలి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాబ్లం అవుతుంది. ఇప్పటివరకు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 38,000 కోట్ల ఇంట్రెస్ట్ అండ్ ఈఎంఎస్ కట్టారు. 38,100 కోట్లు కట్టారు. అంటే 28,000 సుమారు 26 నుంచి 28,000 కోట్ల అప్పు తెస్తే ఇంకొన్ని కలిపి. కాబట్టి మన ఆర్మూరు ముఖ్యంగా ఆర్మూరు శాసనసభ నాకు ఆర్మూరు ముఖ్యం. అదే 16 కోట్లు మనం చెప్పాను, మనం చెప్పారు కదా ఆర్మూరు కలిసి ఫస్ట్ మున్సిపల్ గారితో మనం కదా అన్నాను 20 కోట్లు ఇవ్వండి. ఎందుకంటే మర్చిపోయినట్టున్నారు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ప్రధానమంత్రి మున్సిపల్ సంబంధం ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం సంబంధం ఉంటే నాకు సరే అది చేయాలని చెప్పాడు. మున్సిపల్కు కేంద్ర ప్రభుత్వం సంబంధం ఉండదు. నేను పొలిటికల్ నేను రిపీట్ చేశాను. మీరు అన్నారు కదా రోజు ఆర్మూరు వచ్చిన రోజు ఎమ్మెల్యే గారు నిధులు తేవచ్చు కదా ఢిల్లీకి వెళ్ళి, ఒకవేళ రక్షణ శాఖకు సంబంధించి నేను తీసుకొస్తాను చెప్పి, రక్షణ శాఖ, రైల్వే శాఖ, నేను మీకు ఏం చెప్పాను, ఎకనామిక్ ఎయిర్ ఫోర్స్, రైల్వే, వైష్ణవ్ గారు అంటే అవన్నీ సెంట్రల్ ప్రభుత్వం. దానికి కూడా బాగా ముఖ్యమంత్రి స్వామి అభివృద్ధి పదంలో ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు. మనం ఒకటి ఏంటంటే మనకున్న అవగాహన బట్టి ముందుకు వెళ్ళాలా, నిధులు తెచ్చుకోవాలా, అభివృద్ధి చేసుకోవాలి. మనం కూడా ప్రతిసారిగా రాజకీయాలు అయిపోయింది. రాజకీయ చదరంగం వేరు, ఆ చదరంగం ఇప్పుడు అభివృద్ధికి అర్థం కాదు. రెండోది మన హక్కులు కూడా ఇంపార్టెంట్. ఎవరినో మనం దేని అడుగుతుంది, మనకు వచ్చే మన ఎన్ని కోట్లు మనే ఎన్ని కోట్లు కానీ ఇంకొకటి ఉంది 45 కోట్లు. మన 45 కోట్లు ఎక్కువ కోట్లు చూడాలి. అది కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ నుంచి 45 కోట్ల అప్పుల్లో రికవరీ చేయమని చెప్పారు.
ఆర్మూరు మండలం చేపూర్ పరిధిలో ఉన్న హరిపూర్ను గ్రామ పంచాయతీగా కొనసాగించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు. హరిపూర్ను గ్రామ పంచాయతీగా కొనసాగించాలనే విషయంపై గ్రామస్తులు సమావేశమయ్యారు. వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం హరిపూర్ గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తామని ప్రకటించిందన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని కోరారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం తమ 50 ఏళ్ల కలను నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. హరిపూర్ గ్రామ పంచాయతీని త్వరగా ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిలు కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, వీడీసీ అధ్యక్షులు సుంకపక రవి, కార్యదర్శి పోషాగౌడ్, కోశాధికారి జొరిగే నవీన్, సత్యయ్య, ఎల్లయ్య, గంగాధర్, దేవరాములు, మాజీ వీడీసీ అధ్యక్షుడు రాజాగౌడ్, సర్దా గంగాధర్, రామ్సన్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మేము హరిపూర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాం సార్. ఇక్కడ మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు కాంగ్రెస్ శాంక్షన్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు అదే గ్రామ పంచాయతీ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం సార్. మాకు 50 ఏళ్ళ కళ నెరవేరాలని కోరుకుంటున్నాం సార్. కాంగ్రెస్ ప్రభుత్వం మాకు కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం సార్. గ్రామ పంచాయతీ గారు మరియు మన వినయ్ రెడ్డి గారికి నేను తెలియజేయడం ఒకటే సార్. మాకు పాత గ్రామ పంచాయతీ అంటే శాంక్షన్ అయింది కాబట్టి అది మీరు శాంక్షన్ చేయాలని కోరుతున్నాను సార్. వేడుకుంటున్నాం సార్. మాకు ధన్యవాదాలు సార్. మాకు తొందరగా స్టార్ట్ చేయండి సార్. అందరికీ నమస్కారం. అయితే నా పేరు చిత్రరేఖ, మాది హరిపూర్ గ్రామము. మాకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ శాంక్షన్ చేసింది. అయితే ఇప్పుడు అది ఎంతవరకు వచ్చిందన్నది మాకేం తెలుస్తలేదు. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి వేడుకుంటున్నది ఒకటే సార్, మా హరిపూర్ గ్రామానికి గ్రామ పంచాయతీ రావాలని, అది మీ ఆధ్వర్యంలో మాకు శాంక్షన్ చేస్తారని, ఆగిపోయిన గ్రామ పంచాయతీని మాకు ఇప్పిస్తారని మరీ కోరుకుంటున్నాం సార్. మరియు గ్రామ అధికారులందరికీ నా యొక్క నమస్కారం. మా గ్రామము వెనుకబడి ఉన్నది. ఇప్పుడు వచ్చిన ఎలక్షన్లలో సపోర్ట్గా కాంగ్రెస్కు సపోర్ట్ చేసి మేమంతా సపోర్ట్గా ఉన్నాము. అత్యధిక ఓట్ల మెజారిటీ కూడా మేము ఇచ్చాము. కావున మాకు ప్రత్యేక జీపీ కావాలి. మాది వెనుకబడి ఉన్నది. ఇప్పుడు శ్మశాన వాటిక కానీ, డంపింగ్ యార్డ్ కానీ, ప్రకృతి వనం కానీ ఇవి మాకు కాలేవు. ఇంకా ఏదైనా వాళ్ళే చేసుకుంటారు చేపూరు వాళ్ళు. మాకు బడ్జెట్ తక్కువ ఇస్తారు, వాళ్ళు ఎక్కువ మొత్తంలో తీసుకుంటారు. కావున మాకు సపరేట్ చేస్తే మాకు కూడా అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాము. దీంట్లో మీ సాయం ఉండి మాకు చేయగలరని కోరుతున్నాము. పాత గవర్నమెంట్ ఆల్రెడీ ఇస్తుంది గ్రామ పంచాయతీ, దానికి కంటిన్యూ చేసి మాకు ఇవ్వాలని రేవంత్ రెడ్డిని మేము కోరుకుంటున్నాము. ఒక 70 సంవత్సరాల కోరిక మాది. ఆ కోరిక నెరవేరుస్తారని మేము అందరం వేచి చూస్తున్నాము. స్థానిక ఎమ్మెల్యే మరి పైడి రాకేష్ రెడ్డి గారు కానీ, మా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ దీనిపై దృష్టి సాధించి మాకు ఇంతకుముందు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు కూడా, ఇప్పుడున్న పైడి రాకేష్ రెడ్డి గారు కూడా మాట ఇచ్చారు చేపిస్తామని. ఏంటన్నా కానీ మాపై కొద్దిగా దృష్టి సాధించి మా జీపీ ఇప్పించగలరని మేము వేడుకుంటున్నాం. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ల భవనంలో సీనియర్ జర్నలిస్ట్ అశోక్ కు ఆర్మూర్ జర్నలిస్టు పూలమాలలు వేసి నివాళులు నడిపించారు. అశోక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు నడిపించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ పత్రికా రంగంలో ఆయన చేసిన సేవలు మరవలేనివని, ఆయన ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు పుట్టి మురళి, నెమిలి ప్రశాంత్, రాజేశ్వర్ గౌడ్, అజీం, సురేందర్ గౌడ్, రాకేష్, రితీష్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజు తెల్లవారుజామున సీనియర్ పాత్రికేయులు గోసుకొండ అశోకన్న గారు అకాల మరణం చెందడం బాధాకరమైన విషయం. ఆయన లోటు ఆర్మూర్ జర్నలిస్టులకు తీరని లోటుగా జర్నలిస్టులు భావించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు ఆర్మూర్ ప్రెస్ క్లబ్లో గల ప్రెస్ క్లబ్ భవనంలో గోసుకొండ అశోకన్నకు ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులందరం కలిసి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు ఆర్మూర్ ప్రెస్ క్లబ్ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సీనియర్ పాత్రికేయులు
గోస్కొండ అశోక్ అన్న దాదాపు 36 సంవత్సరాలు తన రిపోర్టర్ వృత్తిలో కొనసాగి ఇంటి పేరునే ఈనాడు అశోక్గా నామకరణించుకొని ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా తన వృత్తిలో ఎన్నో ఒడిదుడుకులతో పాటు మంచి మంచి కథనాలు రాసి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఆయన నిలిచారు. అలాంటి మనిషి ఈరోజు చనిపోవడం, అకాల మృత్యు వద్ద పోవడం చాలా బాధాకరం. ఆర్మూర్ జర్నలిస్టులందరికీ ఒక తీరని రోడ్డుగా భావించవచ్చు. ఆయన మృతికి ఈరోజు ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 1 నిమిషం మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. అలాగే ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులందరి తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నాం. ఆర్మూరు మండలం అంకాపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. అదేవిధంగా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ యూనిట్ ను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. డబుల్ బెడ్రూమ్ లో అంకాపూర్ లో 152 ఇళ్లు మంజూరు కాగా 96 ఇళ్లు పూర్తయ్యాయని, మిగతా 56 ఇళ్లు త్వరలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. అనంతరం మాడుపల్లిలో రైల్వే స్టేషన్ వద్ద నూతనంగా నిర్మించబోతున్న బస్టాండ్ స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. సమస్యలు ఏంటి చెప్పండి. ఏమనుకుంటున్నారు? ఇల్లు లేనోళ్ళు ఆఫీస్ అసలు ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. వాళ్ళే గ్రామ సభ అంటే అదే మన అంకాపూర్ గ్రామ పంచాయతీలో వాళ్ళు పెడతారు. ఇదో ఫలానా మనకు పేరు వచ్చిందా అని ఎవరైనా ఆబ్జెక్షన్ చేయొచ్చు. లేదా ఎట్లా ఇస్తారు మీరు గంగవారక్క కాలేదు 2 ఇల్లు ఇట్లా జరగన్నా ఇక్కడ మనకు ఇప్పుడు మనం ఒకటి ఏం చేయాలి, ఒకసారి ఒకసారి ఏం చేద్దామంటే మొత్తం నేను గేమింగ్ కంప్లీట్ కావాలో చేయాలి. ఒకటి మనం విండోస్, వైట్ వాష్, టైల్స్, కిచెన్ ఎక్కువ పెట్టి బంధం పెట్టుకున్నాను. మొత్తం అన్ని చేతులు ఉన్నాయండి. మొత్తము 96 ఇళ్ళు ఎక్కడెక్కడ 88. కోర్ కమిటీ ఇంట్లో ఉన్నారు. రాజేంద్ర ఇలా నాయపాలు ఈరోజు ఆర్మూరు జక్రంపల్లి మండల తహసీల్దార్ గారు, మిగతా అధికారులందరూ, గౌరవనీయ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి గారు అనుమల రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆయన కలల పుత్రిక ఉందో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ అనేది కొడంగల్లో ప్రారంభించడం జరిగింది. దాన్ని ఉద్దేశించి తెలంగాణ అసెంబ్లీ వేదికగా అడగడం జరిగింది గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని. మాకు కూడా ఉత్తర తెలంగాణలో వెనుకబడ్డ ప్రాంతమైన ఇక్కడ కూడా విద్యార్థులు, పేదవాళ్ళు చాలామంది ఉన్నారంటే ఆయన సౌజన్యంతో, దయతో అంగీకరించడం జరిగింది. మొన్న నేను అమెరికా వెళ్ళే ముందు, బయట విదేశాలకు వెళ్ళక ముందు అడగడం జరిగింది. ఆ రోజు సానుకూలంగా స్పందించి ల్యాండ్ అంతా ఫైండ్ అవుట్ చేయండి, మార్కింగ్ చేయండి, ఇమీడియట్ శాంక్షన్ చేస్తాను ఎమ్మెల్యే గారు అని చెప్పారు. నేను రాగానే ఓఎస్డీ అజిత్ రెడ్డి గారిని, సీఎం ఓఎస్డీ అజిత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆయన కూడా ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ చేయమని చెప్పారంటే సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు అధికారుల పర్యవేక్షణలో ఇక్కడ అందుబాటులో ల్యాండ్ ఎంత ఉంది, ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు అని దాని విషయంలో పరిశీలించడం జరిగింది. ఒకవేళ ఇది వస్తే దేవుడి దయ వల్ల 5,000 మంది పేద విద్యార్థులకు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దిస్ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్, చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్టు.
అందరూ కులమతాలకు అతీతంగా ఒకే ప్రాంగణంలో చదువుకొని ఒకే ప్రాంగణంలో హాస్టల్ ఫెసిలిటీస్ స్పోర్ట్స్ కావచ్చు, ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ క్రియేటివిటీ తయారు చేస్తున్నారు ఇన్ఫ్రా. ఇవన్నీ అయితే సుమారు 5,000 మంది పేద విద్యార్థులకు ఉపయోగపడుతుంది. రెండోది సుమారు ఒక 500 మంది స్టాఫ్కు, మిగతా ఇక్కడ ఉన్న దీని విధానం వల్ల ఇంకొక 5,000 మందికి ఏదైనా ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఎందుకంటే పిల్లలు రావటము పోవటం, ఇక్కడ రకరకాల వ్యాపారాలు డెవలప్ అవుతాయి. మొత్తానికి ఉత్తర తెలంగాణకే ఒక తలమానికంగా నిలుస్తుందని అనుకుంటున్నాను. ఇది ముఖ్యమంత్రి వారికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తాను. ఆర్మూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి పాల్గొని బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ వ్యక్తిత్వం చాలా గొప్పదని, రాహుల్ గాంధీ దర్శకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్, వైస్ చైర్మన్ మున్ను, ఆర్మూరు పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇసపల్లి జీవన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానకు రావడం జరిగింది. ఇక్కడ గర్భిణీ స్త్రీలకి, డెలివరీ అయిన స్త్రీలకి, అక్కడ ఉన్న పేషెంట్లకు అందరికీ కూడా పండ్లు ఇచ్చి మన నాయకుడు పుట్టినరోజు సందర్భంగా ఆ నాయకుడు సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరడం జరిగింది. అట్లనే ఇక్కడ నుండి నందిపేటకి వెళ్తున్నాం. అక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఈరోజు పెట్టడం జరిగింది. తప్పకుండా రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయి మా అందరి ఆయుష్ స్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆర్మూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆర్మూరు పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అధ్యాపకులు అడ్మిషన్ల కొరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గర్ల్స్ ఆర్మూర్లో అడ్మిషన్లు బాగా జరుగుతున్నాయి. క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్కి వచ్చిన వాళ్ళు, ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా కాలేజీకి రండి. క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి. టైం వేస్ట్ చేసుకోవద్దు. అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపకులు అందరూ ఉన్నారు. మీకోసం మీకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పటి నుంచి మీరు కాలేజీ రెగ్యులర్గా అటెండ్ అయితే మీ అన్ని సబ్జెక్టులు క్షుణ్ణంగా తెలుసుకుని మంచిగా చదువుకుని భవిష్యత్తు మంచిగా ఏర్పరచుకుంటారని నా భావన. టెక్స్ట్ బుక్స్ కూడా గవర్నమెంట్ వారు పంపిస్తున్నారు. 1-2 రోజులు అవి కూడా మీరు అడ్మిషన్ తీసుకున్న దీంతో డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేము కూడా రెడీ చేసి పెడతాము. ఇవాళ వస్తున్నాయి బుక్స్. అవన్నీ నోట్ చేసుకున్న తర్వాత పిల్లలకి అడ్మిషన్ వైజ్ నెంబర్ తోటి ఇస్తాము. కాబట్టి పిల్లలు కాలేజ్కి రెగ్యులర్గా వచ్చి టెక్స్ట్ బుక్స్ కూడా తీసుకుని చెప్పింది చదువుకొని మంచి భవిష్యత్తు ఏర్పరచుకోవాలి. ఇంకా మీకు తెలిసిన పిల్లలు ఎవరైనా ఉంటే కూడా ఈ కాలేజీలో అడ్మిషన్ చేయించడానికి మీరు ప్రయత్నం చేయండి మీ ఫ్రెండ్స్ని. ఇక్కడ అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి అనుభవజ్ఞులైనటువంటి లెక్చరర్లు చాలామంది ఉన్నారు. ఒక్కళ్ళు కూడా ఒక సబ్జెక్ట్ లేరు అనేటువంటి ప్రశ్న లేదు. రిజల్ట్ కూడా మంచిగా వచ్చింది. మీరు ఇక్కడ మీ ఇంట్లో ఉన్నటువంటి హోమ్లీ అట్మాస్ఫియర్ అనేటువంటి భావనతో ఇక్కడ మీరు చదువుకుంటారు. మీకే అనుభవం అవుతుంది. మీరు వచ్చిన కొద్ది రోజులకే ఈ కాలేజ్ చాలా బాగుందని, దీన్ని సద్వినియోగపరచుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ టు ఆల్. నందిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మందమైపాల్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసుకుని సంబరాలు నిర్వహించుకున్నారు. అనంతరం రక్తదాన శిబిరంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి, నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందమైపాల్ పాల్గొని రక్తదానం చేశారు. వీరితో పాటు నాయకులు కూడా రక్తదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఇతరుల ప్రాణాలు కాపాడవచ్చని, రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని వినయరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ
కేసీఆర్ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ నాయకత్వం రేవంత్ నాయకత్వం వినయన నాయకత్వం వినయన నాయకత్వం కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లాలోని అలీసాగర్ గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలని, కనీస వేతనాలు అమలు జరపాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. గుత్పా అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు గత 4 నెలల నుంచి వేతనాలు ఇవ్వకుండా ఈరోజు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. రెండోది, ఈరోజు ఏదైతే స్కూల్ ఎడ్యుకేషన్ ఇయర్ ప్రారంభమవటంతో పిల్లల్ని స్కూలుకు పంపాలంటే ఈరోజు పుస్తకాలకు కానీ బట్టలకు కానీ ఇతరత్ర ఖర్చులు విపరీతంగా అవుతూ ఉన్నాయి. పనిచేసి కష్టం చేసి ఈరోజు డబ్బులు లేకపోవడంతో అనేక మంది కార్మికులు ఆర్థిక ఇబ్బందులతోటి సతమతమవుతూ ఉన్నారు. చేసిన పనికి వేతనాలు ఇవ్వమని కాంట్రాక్టర్కి అడిగితే ఈరోజు బిల్లులు రాలేదనేటువంటి పేరుతోటి జీతాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. గత 2.5 సంవత్సరాల క్రితం ఏదైతే కార్మికులతోటి కార్మిక సంఘంతో చేసుకున్నటువంటి ఒప్పందం మేరకు ఈరోజు వేతనాలు ఇవ్వకుండా ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పి ఈరోజు కాంట్రాక్టర్ తప్పించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి కార్మికులకు బకాయి వేతనాలను వెంటనే ఇప్పించాలని, అట్లాగే 2.5 సంవత్సరాల క్రితం చేసుకున్నటువంటి ఒప్పందం ఈరోజు అమలు జరపకుండా, కార్మికులకు కొత్త వేతనం ఒప్పందం జరపకుండా ఈరోజు పెరుగుతున్న ధరలని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో కార్మికులు ఉన్నారు. కాబట్టి కొత్త వేతన ఒప్పందాన్ని చేయించాలని ఈరోజు జిల్లా లేబర్ అధికారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. వెంటనే లేబర్ అధికారి గారు అట్లాగే ఇరిగేషన్ ఎస్సీ గారు జోక్యం చేసుకొని కార్మికులకు న్యాయం చేయాలనేటువంటిది సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుంది. దానికి ప్రభుత్వం అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని తెలియజేస్తూ ఉన్నాం. కార్మికుల ఐక్యత, ఐక్యత, ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి కేక్ కట్ చేసి నాయకులకు తినిపించారు. అనంతరం వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని ఉందని తెలిపారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పార్టీ కొరకే పనిచేయాలని, కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, బోర్వేల్ రాజేందర్, కిషన్, సిహెచ్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఏఐసిసి అధ్యక్షుడు మరువేళ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా రాహుల్ గాంధీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఇందల్వాయిలో మరి అదేవిధంగా అన్ని మండలాలలో మరి ఇవాళ ఈ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దేవుడు రాహుల్ గాంధీ గారికి మరి మంచి ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి మరి ఎందుకంటే ఈ దేశం పట్ల ఈ దేశాన్ని కొరకు మరి ఎన్నో త్యాగాలు చేసినటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు కాబట్టి మరి ఇవాళ ఆయన ఒక చరిత్ర సృష్టించిండు. కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర కింద మరి 4500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎండనక వాననక చలిలో మరి వాళ్ళ భారతదేశాన్ని అంతా కూడా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని మన గత ఎన్నికలలో మరి ఆయన భారత్ జోడో యాత్ర వల్ల ఇండియా కూటమి ఏదైతుందో 230 సీట్లు గెలుచుకోవడం జరిగింది. ఇలా ప్రధాన ప్రతిపక్షంగా మన పార్లమెంట్లో ఉన్నప్పటికీ మరి వాళ్ళ మోడీ గారు 400 పార్ అన్నారు, 400 సీట్ల కంటే ఎక్కువ వస్తాయి అని చెప్పారు. కానీ 400 కాదు కదా, 300 కాదు కదా, 250 కూడా రాలేదు. 240 సీట్లకే బీజేపీని పరిమితం చేసి
ఇలా కోయిలేషన్ గవర్నమెంట్లో మోడీని గవర్నమెంట్ నెట్టివేయడం జరిగింది. కాబట్టి రాహుల్ గాంధీ గారు భవిష్యత్తులో ఖచ్చితంగా మరి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే మోడీ గారు ఆధ్వర్యంలో ఉందో అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. వాళ్ళ బీజేపీ యొక్క సిద్ధాంతాలు కానీ వాళ్ళ యొక్క దేశాన్ని మొత్తం కూడా ఏదైతే ఇవాళ పేదరికం వైపు నెట్టేస్తున్నారో, నిరుద్యోగము ఒకవైపు, తర్వాత పెరిగిన ధరలు, మరి ఒకవైపు ఇంకోటి ఏంటంటే అదానీ అంబానీలకు కొంతమంది పారిశ్రామికవేత్తల కొరకే పనిచేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో తెలియదు. తప్పకుండా మాకు ఆశాభావం ఉంది. మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి త్వరలోనే ఇండియా కూటమి ద్వారా ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారని ఆశిస్తాం. జై కాంగ్రెస్. భీమ్గల్ మండలం పురాణిపేట గ్రామంలో డివిజన్ స్థాయి సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ కు ముఖ్య అతిథిగా గ్రామ యువజన నాయకులు దైడి సురేష్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని, క్రీడల్లో గెలుపోవడం సహజమని, స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ దృఢమైన సంకల్పంతో ముందుకు సాగాలని కొనియాడారు. ప్రారంభ మ్యాచ్ లో కొనసముద్రం మరియు సంతోష్ నగర్ మధ్య రసవత్తరంగా మ్యాచ్ జరగగా సంతోష్ నగర్ గెలుపొందినట్లు తెలిపారు. జూన్ 26న కామ్రేడ్ డివి కృష్ణ 2వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో స్మారక స్తూపావిష్కరణతో పాటు 2వ వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు రామకృష్ణ పిలుపునిచ్చారు. కామ్రేడ్ డివి కృష్ణ ఉద్యోగాన్ని వదిలి విప్లవోద్యమ నిర్మాణానికి కృషి చేసిన ఆదర్శప్రాయుడన్నారు. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా విప్లవ పార్టీలు తమను సైద్ధాంతికంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పిన నేత అని అన్నారు. అతివాద మితవాద రెండు విప్లవోద్యమానికి నష్టకరమని, ప్రజల పంతలో విప్లవోద్యమ నిర్మాణంకు పూనుకోవడమే సరైన మార్గమని నిరూపించిన గొప్ప విప్లవ సైద్ధాంతికర్త అని ఆయన కొనియాడారు. ఆవిష్కరణ ఈ నెల 26న పెద్ద ఎత్తున ప్రజానికాన్ని, కార్మికుల్ని అందరినీ కూడా మమేకం చేసి స్తూపావిష్కరణ చేయడం జరుగుతూ ఉంది. ఈ స్తూప ఆవిష్కరణకు సిపిఐఎంఎల్ మాస్లైన్ కేంద్ర కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాగూర్ గారు, రాష్ట్ర కార్యదర్శి కోటి రంగారావు గారు, ప్రధానంగా ఈ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి కామ్రేడు డివి కృష్ణన్న స్తూపాన్ని ఆవిష్కరిస్తారు. భారత విప్లవోద్యమ ప్రజాపంద నిర్మాత అయినటువంటి కామ్రేడ్ డివికే అన్న దేశంలోనే ప్రజా ఉద్యమాలు, ఈ దేశంలో ఉన్నటువంటి సోషలిస్ట్ ఉద్యమాలు ఎట్లా జరగాలో, ఎట్లా నిర్మించాలో ఒక రచన చేసినటువంటి ఒక సిద్ధాంతకర్త ఆయన. మన మధ్య ఈ తరంకి లేకపోవటం, ఈ తరానికి ఒక సిద్ధాంత గ్రంథాన్ని అందించినటువంటి కామ్రేడు లేకపోవటం ఒక అంతకు బాధాకరమైన కూడా ఆయన ఇచ్చినటువంటి సిద్ధాంత గ్రంథాన్ని, ఆయన చూపినటువంటి మార్గాన్ని ప్రజాపంద మొత్తం విప్లవోద్యమాన్ని నిర్మించి భారత విప్లవానికి ఒక ఆదర్శప్రాయమైనటువంటి విప్లవోద్యమం నిర్మిస్తుందని, మొత్తం దేశంలో ఉన్నటువంటి విప్లవకారులందరినీ కలుపుకొని ఒకే పార్టీగా ఒకే నిర్మాణంలో ఉంచడానికి తను చేసినటువంటి, తను చూపినటువంటి, తను రాసినటువంటి ఆ సిద్ధాంత గ్రంథ ఆధారంగా మొత్తం ఈ దేశంలో విప్లవకారులందరూ ఐక్యంగా ఉండి విప్లవాన్ని నిర్మించడం కోసం, సోషలిస్ట్ రాజ్యం నిర్మించడం కోసం, ఈ దేశంలో ఉన్న ప్రజాతంత్ర విప్లవ విజయవంతం కోసం మొత్తం పెద్ద ఎత్తున ఆందోళన చేసి విప్లవోద్యమాన్ని నిర్మిస్తామని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. దేశంలో జరిగేటటువంటి విప్లవోద్యమంలో తను స్థిరస్థాయిగా నిలిచి ఉంటాడని తెలియజేస్తా ఉన్నాం. సిరికొండ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రతిభా విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరవింద్ మాట్లాడుతూ 1 నుండి 19 సంవత్సరాల పిల్లలందరికీ నులిపురుగుల మాత్రలు ఉచితంగా ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ మాత్రలు వేసుకోవడం వల్ల పిల్లలకు రక్తహీనత తగ్గి పోషణ మెరుగుపడుతుందని, మానసిక శారీరక అభివృద్ధికి తోడ్పడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్స్, ఎంఎల్హెచ్పి, ఏఎన్ఎం, ఆశా వర్కర్స్, వైద్య సిబ్బంది, ప్రతిభా స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల సమస్యల పరిష్కారానికై జూన్ 24న జరిగే కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలని IFTU నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద IFTU తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 24న జిల్లా కలెక్టర్ దగ్గర ధర్నా చేసి వినతి పత్రం ఇచ్చి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో మాకు సమ్మె చేస్తున్న సందర్భంగా ముఖ్యంగా పంచాయతీ కార్మికులు కానీ మున్సిపల్ కార్మికులు కానీ సమ్మె చేస్తున్న సందర్భంగా మాకు మద్దతు తెలిపి మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే పర్మనెంట్ చేస్తామని చెప్పి మాట ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 6 నెలలు అవుతుంది. కాబట్టి ఇప్పటికే సీతక్క కానీ లేకపోతే ముఖ్యమంత్రికి కానీ ఈ సమస్య దృష్టికి తీసుకెళ్ళినాం. అయినప్పటికీ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్మికులు మున్సిపల్ కార్మికులు వివిధ రంగాలకు సంబంధించిన కార్మికులు అట్లాగే వివిధ సంఘాలకు ఇచ్చినటువంటి జీవోల్ని కూడా గజెట్లో ఎక్కించాలని చెప్పి ఈ IFTU ఆధ్వర్యంలో అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నా చేసి వినతి పత్రం ఇవ్వాలని చెప్పి IFTU భావించింది. అందులో భాగంగానే ఈ నెల 24 తారీఖు నాడు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం, వినతి పత్రం ఇస్తూ ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు గతంలో మా కష్టాల గురించి తెలుసు, మాకు మద్దతుగా ఉన్నారు. ఇవాళ మరి సమాన పనికి సమాన వేతనం కావాలని చెప్పి ఒక దిక్కు సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ గతంలో కేసీఆర్ ప్రభుత్వం కానీ అమలు చేయలేదు. అట్లాగే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి అమలు చేద్దామని చెప్పి మోడీ సర్కార్ గతంలో ప్రయత్నం చేసింది, రేపు కూడా ప్రయత్నం చేయబోతుంది. కాబట్టి మన తెలంగాణ అసెంబ్లీలో ఈ 4 లేబర్ కోడ్లు అమలు చేయం. ఎందుకంటే దానివల్ల ముఖ్యంగా ఈ పంచాయతీ కార్మికులని పబ్లిక్ రంగంలో పనిచేస్తున్నటువంటి అన్ని రకాల కార్మికులకు 12 గంటలు పనిచేసినటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్ని తెలంగాణ అసెంబ్లీలో మేము అమలు చేయం సాధ్యం కాదని చెప్పి ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే పంచాయతీ కార్మికులని సఫాయి కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి వాళ్ళకు తగిన తోడుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం.